సృష్టికర్త అయినటువంటి దేవుడు అనగా ఆయన పేరు యెహోవా. ఆయన యావత్తు ఈ విశ్వంలో కనపడుతున్నటువంటి ప్రతిదీ కూడా తన యొక్క ఉన్నతమైన మాట చేత సృజించాడు. అనగా భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రములను, సమస్త జీవరాశులను, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులను, జలచరములను ఆయన సృజించాడు. ఈ యావత్తు సృష్టిని ఆయన 6 దినముల్లో పూర్తి చేశాడు. 6వ దినమున నరులను అనగా మానవులను తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృజించాడు. 7వ దినమున ఆయన తను చేసినటువంటి పనిని అంతటిని ఉండి కూడా విశ్రాంతి తీసుకున్నాడు, అనగా రెస్ట్ తీసుకున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే 8వ దినం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ప్రశ్న. 8వ దినం నుండి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తాను చేసినటువంటి సృష్టి మీద ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో, ఎవరైతే భూమి మీద దేవుడు లేడని వాదిస్తూ బుద్ధిహీనులుగా మిగిలిపోతున్నారో, లేకపోతే ఈ విశ్వం అనేటువంటిది మహా విస్ఫోటనం జరగడం ద్వారా సంభవించిందని ఎవరైతే తెలియజేస్తున్నారో, లేకపోతే మనిషి కోతి నుండి వచ్చాడు అనే విషయాన్ని ఎవరైతే ప్రస్తావిస్తున్నారో వాళ్ళందరికీ తన గ్రంథం ద్వారా సమాధానం